స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సరితా చంద్ర గారు, మీ గురించి మీ కుటుంబం గురించి చెప్పండి. అన్ని కుటుంబాల్లాగానే చిన్నప్పటి నుంచి సాధారణంగానే ఉండేవాళ్ళం. అంటే పండుగ వస్తే స్పెషల్గా దేవుడి పట్ల భక్తి అనేది మొండితనమా లేకపోతే అలాగా ఉన్న ఇంకా లేడీస్ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? ధ్యానముతో పత్రిజీ సాంగత్యంలో ఎంతోమంది మాస్టర్లుగా ఎదిగిన పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనం ఈ సెగ్మెంట్ ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనకు వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, ధ్యానానికి ముందు జీవితం, ధ్యానం తర్వాత జీవితాన్ని మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, గవర్నమెంట్ టీచర్ మరియు 21st సెంచరీ లైఫ్ స్కిల్స్ ఫౌండేషన్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ హెడ్గా కూడా ఉన్నారు. వారు సీనియర్ ఫెసిలిటేటర్గా కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేస్తూ ఎంతోమందికి ఉమెన్కి ఎంపవర్మెంట్ కూడా అందిస్తూ వస్తున్నారు. వారే సరితా చంద్ర గారు. వారితో మాట్లాడి వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని విందాం పదండి. నమస్కారం సరిత గారు. పిఎంసి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. అట్లాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా యొక్క కోటి వందనాలు. మీ గురించి మీ కుటుంబం గురించి చెప్పండి. ఎస్ సార్, నేను పుట్టింది మంచిర్యాలలో. ఇప్పుడు మంచిర్యాల జిల్లాగా మారింది. మంచిర్యాలలో పుట్టాను. మా తల్లిదండ్రులు ఇద్దరు ఎంప్లాయీస్. మా నాన్నగారు సింగరేణి మైన్స్లో ఎంప్లాయీ, మా అమ్మగారు కూడా గవర్నమెంట్ టీచర్ నాలాగా. నా తర్వాత తమ్ముడు యూకేలో సెటిల్ అయ్యాడు. ఆ తర్వాత చెల్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఉంది. రైట్, అందరూ వెల్ స్టడీడ్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఎస్ సార్. మీ అమ్మగారి నుంచి కూడా టీచర్ అంటే ఒక వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ డెవలప్డ్, ఇంకా చెప్పాలంటే వెరీ నైస్ మేడం. మరి మీకు చిన్నప్పటి నుంచి మీ ఇంట్లో ఎలా ఉండేది? ఆధ్యాత్మికత అనేది మీకు ఎప్పటి నుంచి బీజాలు ఉన్నాయి? చిన్నప్పుడు ఏం జరిగేది మీ ఇంట్లో, ఎలా ఉండేది? ఇంట్లో అన్ని కుటుంబాల్లాగానే చిన్నప్పటి నుంచి సాధారణంగానే ఉండేవాళ్ళం. అంటే పండుగ వస్తే స్పెషల్గా పూజలు చేయడము, ఎక్కువగా పూజలు చేయడము, పండగకి కొత్త బట్టలు కొనుక్కోవడం, ఒక స్పెషల్గా ట్రీట్ చేయడం, జనరల్గా పండగల్ని మాత్రమే నార్మల్గా రొటీన్గానే జరిగేది సార్. అంటే ఎక్కువ పూజలు అలా ఏం లేదు. కానీ ఆధ్యాత్మికత అంటే నాకు అంత తెలీదు. బేసికల్గా నేను చదివింది క్రిస్టియన్ మిషనరీ స్కూల్. సో అక్కడ కొంచెం నాకు ఆ ప్రభావం ఉండేది. ఇంట్లో వాతావరణ ప్రభావం కూడా ఉండేది. ఇంట్లో అంతా మా అమ్మమ్మ మమ్మల్ని చూసుకుంటూ ఉండేది. కొంచెం అమ్మ కూడా జాబ్ చేస్తుంది కాబట్టి తను మాకు ఫ్యామిలీకి సపోర్టివ్గా ఉండేది. అందరం కలిసి ఎక్కువ పెరిగాను అమ్మమ్మ దగ్గర. మ్యాక్సిమం ఎక్కువ తన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, తర్వాత అమ్మ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో అందరం కలిసి ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీగా ఉండేది. చిన్నప్పటి నుంచి సరదాగా ఆటలాడుకోవడము అన్నీ నడిచేటివి, అన్నీ బాగానే హ్యాపీగా ఉండేది ఫ్యామిలీ. ఆధ్యాత్మికత అంటే ఏముండేది ఇంట్లో? నాకు ఉన్న ఒపీనియన్ ప్రకారం ఏంటి అంటే, చిన్నప్పుడు పూజలు చేయాలి, దేవుడి పట్ల భక్తి అనేది ఉండాలి, పండుగలప్పుడు కొంచెం స్పెషల్గా పూజ చేయాలి అనేది అట్లా ఒక ఫీలింగ్ ఉండేది. బట్ నేను దాన్ని ఎక్కువగా పాటించకపోయేదాన్ని. కొంచెం అల్లరిగా ఉండేదాన్ని, కొంచెం ఫెరోషియస్గా ఉండేదాన్ని. అంటే ఎవరైనా చెప్తే అంత ఈజీగా వినకపోయేదాన్ని. మొండితనం ఉండేది నా లోపల. మొండితనమా లేకపోతే అది రైట్ కాదు అనే ఒక అవగాహన? అది నాకు అంత ఐడియా లేదు, అప్పుడు తెలియదు చిన్నప్పుడు. కాకపోతే అన్నిటినీ అంటే మేము ఉండే వీధి ముస్లిమ్స్ వీధి అది పూర్తిగా. సో వాళ్ళు ఆచరించే విధానాలు చూసేదాన్ని. నేను చదువుకునేది మొత్తం క్రిస్టియన్ స్కూల్. వాళ్ళు ఆచరించే ప్రేయర్స్ చూసేదాన్ని. మా ఇంట్లో జరిగే ప్రత్యేకమైన పూజలు అట్లాంటి అన్ని కల్చర్స్కి ఇంట్రొడక్షన్ జరిగింది నాకు. మీ ఇంట్లో అంతా ఏకత్వమేనా లేకపోతే మనం అలా ఏం లేదు, కానీ నేను చూడడం అంటే వీధిలోకి వస్తే మొత్తం ముస్లిమ్స్ వాతావరణము, వాళ్ళ పండుగలు, బక్రీద్ కానీ అట్లాంటివి చూసేదాన్ని. స్కూల్కి వెళ్తే క్రిస్టియానిటీకి సంబంధించినది ఎక్కువ నాకు ఇంపాక్ట్ పడేది. ఇంట్లో ఉంటే హిందూయిజంకి సంబంధించిన ఫిలాసఫీ అట్లా నాకు. మీ అమ్మగారు టీచర్గా ఏదో కృష్ణ తత్వాన్ని ఎక్కువగా చదవడం, ప్రచారం చేస్తూ ఉండేవా? అవును సార్. నేను ఆల్మోస్ట్ అంటే హై స్కూల్కి కంప్లీట్ అయ్యే టైంకి మా అమ్మగారు, అప్పుడంటే తను 40+ అయింది, మేమందరము సింగరేణి కాలనీలో ఉండేవాళ్ళము. ఆ కాలనీకి వచ్చినప్పుడు అమ్మ ఏం చేసిందంటే, ఎట్లాగో పిల్లలు ఎదుగుతున్నారు కాబట్టి తను కంప్లీట్గా తనని తాను భక్తి మార్గంలోకి వెళ్ళింది.
తను ఎక్కువగా భక్తి చేస్తూ ఉండేది. అంటే కృష్ణుడంటే బాగా ఇష్టం. కానీ ఎప్పుడు గూడా కృష్ణుడు ఇష్టం అని జెప్పి తనెప్పుడు కృష్ణుడికి ఎక్కువ పూజలు అలా చేస్తుండేది కాదు. తనకేంటి అంటే కృష్ణ తత్వం తెలుసుకోవాలి. కృష్ణుడు ఏం నేర్పించాడు? కృష్ణుడు ఏం బోధించాడు? తను పుస్తకాలు బాగా చదివేది సార్. ఎలా అంటే భగవద్గీత తనకు సంపూర్ణంగా వచ్చు. దాన్ని ఏ శ్లోకం ఏంటి? దేని గురించి చెప్తున్నారు అనేది మాట్లాడేది. అట్లనే తను వేదాలకు సంబంధించిన పుస్తకాలు, ఎవరెవరు గొప్ప గొప్ప గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసిన పుస్తకాలు. చిన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను సార్. నేను ఎయిత్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ టైమ్ నాకు విద్యా ప్రకాశానందగిరి స్వామి తను భగవద్గీత చెప్పేవారు. ఒక స్కూల్ గ్రౌండ్‌లో, మన హిందీ స్కూల్ గ్రౌండ్‌లో ఆ ప్రోగ్రామ్ జరిగింది. అయితే నన్ను బలవంతంగా తీసుకెళ్ళిండ్రు అమ్మమ్మ. హ్మ్. అంటే ఈ చేసే పూజలే గాకుండా ఇంకా ఇలాంటిది గురువులు కూడా ఉంటారు. వాళ్ళు గూడా మనకు బోధిస్తారు అనే ఫస్ట్ విషయం అప్పుడు అర్థమైంది. ఓహ్! నేను చాలా బలవంతంగా వెళ్ళినా, కానీ రెండో రోజుకి నాకు ఇంట్రెస్ట్ పెరిగింది దాని మీద. ఆయన రైట్. చక్కటి స్టోరీస్ చెప్పేవారు. హ్మ్. చాలా గ్రేట్ స్వామీజీ ఆయన. రైట్. అయితే ఆ స్టోరీస్ వల్ల నేను ఇన్‌స్పైర్ అయినా. మళ్ళీ మా అమ్మ ఆచరించే విధానాల వల్ల ఇన్‌స్పైర్ అయినా. ఎలా అంటే మా అమ్మ ఎప్పుడు గూడా పూజల కోసం ప్రెషరైజ్ చేయలేదు చెప్పేది చెయ్యాలి అని జెప్పి. రైట్. కానీ చుట్టుపక్కల వాళ్ళు చేసినట్టు శ్రావణ మాసమొస్తే, ఆషాఢ మాసమొస్తే పోచమ్మకి చెయ్యాలి, అక్కడికి వెళ్లి బలి ఇవ్వాలి, అట్లాంటివి ఒప్పుకునేది గాదమ్మ. హ్మ్. భక్తి అంటే సంపూర్ణంగా మనం భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి తప్పించి మనం ఆచారాలన్నీ పాటించాలి అనే ఆ ఖచ్చితత్వం ఉండేది కాదు. వావ్! అంటే భక్తి అంటే నిజమైన చిన్నప్పటి నుంచే మీకు జ్ఞానం అందిచ్చారు. ఈ అందించారు. బలులు గాదు హై స్కూల్, భక్తి. కాలేజ్ ఆ! స్టేజ్ వరకు రైట్. నాకు ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రెషర్ ఉండేది గాదు గానీ, ఆ రైట్. ప్రెషర్ చెప్తుండే. ఇలా రైట్. ఉండగూడదు. నువ్వు ఏ విధానం ఆచరిస్తున్నావో అవసరం లేదు గానీ, నువ్వు సంపూర్ణంగా భగవంతుడి ధ్యానంలో ఉండు. రైట్. చూడు అది చెయ్యి. ధ్యానం అనే పదం గూడా వాడారు. వాడారు. మొత్తం మీద జ్ఞానమే నేర్పించారు మీ జ్ఞానమే అమ్మగారు. నేర్పిచ్చారు మరి సార్. ఇంత అద్భుతంగా ఉన్న ఈ ఫ్యామిలీతో పిరమిడ్ ధ్యానం ఎప్పుడు ఎలా పరిచయమైంది? పిరమిడ్ ధ్యానం అనేది నాకు మ్యారేజ్ తర్వాత కొన్ని సంవత్సరాలకు నేను జాబ్ చేస్తూ ఉండేదాన్ని. మ్యారేజ్ అయింది. పిల్లలు కలిగారు. మా వారు జాబ్ పర్పస్‌లో చాలా దూరంగా ఉండేవాళ్ళు. సార్ హైదరాబాద్‌లో సార్ ఒక ఉంటే దగ్గర, మీరొక దగ్గర. సార్ హ్మ్. హైదరాబాద్‌లో ఉంటే నేను మంచిర్యాలలో ఉండేదాన్ని. హ్మ్. సో, అట్లా కొంచెం ఒక స్ట్రెస్‌ఫుల్ లైఫ్ ఉండేది. హ్మ్. సో, అట్లా నాకు రెగ్యులర్‌గా నేను చేస్తూ అప్పుడే నేను ట్రాన్స్‌ఫర్ అయ్యి మీరుండే ఊరికి వచ్చాను. బెల్లంపల్లి స్కూల్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యి వచ్చాను. అక్కడ నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం జరిగింది అంటే, నాకు ఈ రొటీన్ అనేది బాగా స్ట్రెస్ ఔట్ అయిపోయింది. హ్మ్. యాంగ్జైటీ ఉండేది. అంటే నా పరిస్థితులేమి బాగా లేవు అనే ఫీలింగ్ నాకుండేది. ఆ ఒత్తిడి వల్ల ఒత్తిడి పిల్లల్ని జూసుకొని. అనిపిచ్చింది. ఇద్దరు పిల్లలు హ్మ్. ట్విన్స్. హ్మ్. సో, ట్విన్స్. వాళ్ళిద్దరి ట్విన్స్‌ని పేర్లేంటి మరి? ఒకటేసారి లేఖన్ అండ్ లిఖిత్ అండి. వావ్! హ్మ్. వండర్‌ఫుల్. హ్మ్. వాళ్ళిద్దరిని చూసుకోవడము, ఇంట్లో నేను జాబ్ జేయడము, లాంగ్ జర్నీస్ చేసి జాబ్ జేయడం, ఇట్లా స్ట్రెస్ ఔట్ అయ్యేదాన్ని. హ్మ్. సో, నాకేమనిపిచ్చిందంటే, ఈ స్ట్రెస్‌లోంచి బయటికి రావాలంటే నేను పర్సనాలిటీ డెవలప్‌మెంట్ చేయాలి అని అనిపిచ్చింది. మీకనిపిచ్చిందా? చంద్రశేఖర్ సార్ ఏమన్నా సజెషన్ అలా అని సార్ ఏం చెప్పలేదు. హ్మ్. కాకపోతే నేను ఫస్ట్ టైమ్ మీరు మా స్కూల్‌కొచ్చినప్పుడు మీ ద్వారా విన్నాను. హ్మ్. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనేది ఒకటుంటుందని నేను డిగ్రీలో చదువుకున్నప్పుడు విన్నాను. హ్మ్. 2 క్లాసులు అటెండ్ అయ్యాను బాగా అనిపిచ్చింది. తర్వాత మళ్ళీ నాకంత స్ట్రెస్ అయ్యాక అప్పుడు గుర్తొచ్చింది. ఆహా! హ్మ్. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ చేస్తే బావుంటదేమో! నేను ఈ స్ట్రెస్‌లోంచి బయటికొస్తాను అని జెప్పి అప్పుడు నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం రైట్. అక్కడ ఆ తర్వాత మీరు నాకు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తూ, నన్ను చాలా మోటివేట్ చేస్తూ ఫైనల్ డే ఈరోజు నా కోర్స్ కంప్లీట్ అయిపోతుంది అనంగా అప్పుడు ఆ రోజు మీరు నాకు మెడిటేషన్ ఇంట్రొడ్యూస్ చేశారు సార్. రైట్. ఎన్ని రోజుల కోర్స్ అటెండ్ చేశారు అప్పుడు మీరు? అప్పుడు 21 డేస్ పర్సనాలిటీ కోర్స్. డెవలప్‌మెంట్‌లో ఏం తెలుసుకున్నారు? పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌లో అంటే మనము రోజు స్ట్రెస్ అయ్యే విషయాలు కాకుండా జీవితానికి ఒక గోల్ ఉండాలి. ఒక లక్ష్యం ఉండాలి. యెస్. దాన్ని పెట్టి ఒక టైమ్ మేనేజ్‌మెంట్ అంటూ ప్రాక్టీస్ చేసుకోవాలి. టైమ్ మేనేజ్‌మెంట్ చేస్తూ ఒక గోల్‌ని ఎలా రీచ్ అవ్వాలి? ఒక గోల్‌ని రీచ్ అవ్వడానికి కావాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? దాని అవన్నీ చాలా ఎన్ఎల్‌పి చక్కగా ప్రాక్టీసెస్ గూడా విన్నారా యెస్. అప్పుడు మీరు? దాంతో పాటు న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ఎలా విజువలైజ్ చేయాలి అని అప్పుడప్పుడే నాకు ఇంట్రొడక్షన్ జరిగింది సార్. రైట్. దానికి మెడిటేషన్ యాడ్ అయింది. మీ కోర్స్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ డే మెడిటేషన్ అందించడం జరిగింది. ఎగ్జాక్ట్‌లీ లాస్ట్ డే మీరు అప్పటి వరకు చెప్పలేదు నాకు. హ్మ్. అప్పుడు గూడా మీరింకా స్టార్టింగ్‌లోనే నేనప్పుడు చేస్తున్నట్టున్నారు. పరిశోధన చేస్తున్న టైం అది. చేస్తున్నారు. నేను నా మీద పరిశోధన మీ చేస్తున్నా. రూమ్ నిండా పిరమిడ్స్ ఉండేటివి హ్మ్. ఇన్‌స్టిట్యూట్‌లో. అది యెస్. చూసాను నేను. హ్మ్. సో, అప్పుడు మెడిటేషన్‌కి ఇంట్రొడక్షన్ జరిగింది నాకు. సో, మెడిటేషన్ అప్పటినుంచి నేర్చుకున్నారు. ఫస్ట్ టైమ్ మన ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్నారు. రామ్స్ యెస్ ఎంఐ సార్. స్పోకెన్ ఇంగ్లీష్
అండ్ సక్సెస్ కోర్స్. హ్మ్. అందులో నేర్చుకున్న తర్వాత ఎంత టైం సాధన చేసేవారు? అందులో అప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా రోజు మార్నింగ్ కాసేపు, ఈవినింగ్ కాసేపు ప్రాక్టీస్ చేసేదాన్ని. స్టార్టింగ్‌లో అంత సెట్ అవ్వలేదు. తర్వాత తర్వాత కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ పెంచడము, తర్వాత మీ దగ్గర నుంచి వచ్చి ఇంకా నేర్చుకోవడం, దాన్ని ఎట్లా చేయాలి, ఇంకెట్లా అడ్వాన్స్ చేయగలను. ఈ మేజర్ చేంజ్ అనేది సార్ అప్పుడు నేను మేబీ ఏప్రిల్ ఆర్ మేలో కోర్స్ కంప్లీట్ చేశాను. సెప్టెంబర్‌లో పత్రి గారొచ్చారు. రైట్. మంచిర్యాలకి మొట్టమొదటిసారి. హ్మ్. ఫస్ట్ టైమ్ పత్రి గారొచ్చినప్పుడు, అప్పుడు మీరే స్టేజ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. ఆ రోజు సార్‌ని చూసి, ఆ రోజు సార్‌ని కలిసి షేక్ హ్యాండ్ తీసుకున్న తర్వాత, అప్పుడు నా లోపల అద్భుతమైన చేంజ్ కనిపించింది. పత్రి సార్‌ని ఫస్ట్ టైమ్ ఫస్ట్ చూసారు. టైమ్ చూసిన ఎలా తర్వాత అనిపించింది ఒక గురువుని ఫస్ట్ టైమ్? యాక్చువల్‌గా నేను అంతకుముందు చూసిన గురువులు గాని, మా అమ్మ చెప్పే వాటిలో కానీ ఎక్కువ సన్యాస దీక్ష తీసుకొని, ఒకలాంటి వేషధారణ వేసుకొని, వాళ్ళు మనకు ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఇచ్చి, ఈ ప్రకారంగా చేయాలి, ఆ ప్రకారంగా చేయాలి అని చెప్పి మంత్రాలిచ్చి, అలా చేసే గురువులనే నేను ఎక్కువ చూసాను. ఇది కూడా అలాంటిదేలే అనుకున్నాను. సార్ ఫస్ట్ టైమ్ కలర్‌ఫుల్ డ్రెస్‌లో ఎంటర్ అయిండ్రు. అయ్యో! ఈ స్వామీజీ ఇలా కాదా? హ్మ్. స్వామీజీ సంథింగ్ స్పెషల్ ఉన్నారు. వచ్చిన తర్వాత కూడా సబ్జెక్ట్ గురించి మాట్లాడకుండా, ఫిలాసఫీ గురించి మాట్లాడకుండా, ఉన్న ప్రెజెంట్ మూమెంట్ బిహేవియర్ నాకు నచ్చింది సార్. హ్మ్. ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండి ఫస్ట్ నేనిక్కడికొచ్చాను. నేనిక్కడ చీఫ్ గెస్ట్‌లాగా గూడా బిహేవ్ జేయలేదు. సార్ ఒక సాధారణ మనిషిలాగా హ్మ్. అందరికి షేక్ హ్యాండ్ ఇవ్వడము, అందరిని పలకరించడము, చక్కగా స్టేజ్ మీద కూర్చోబెట్టాల్సిన వాళ్ళని కూర్చోబెట్టడం, ఒక ఎటికెట్ ఫాలో చేశారు సార్. హ్మ్. స్టేజ్ మీద ఎలా బిహేవ్ చేయాలని. రైట్. నాకు ఆ కామన్ సెన్సికల్ బిహేవియర్ చాలా నచ్చింది సార్. రైట్. ఫస్ట్ టైమ్ నేను ఇంప్రెస్ అయ్యాను సార్‌ని జూసి. హ్మ్. సో, ఐ ఫెల్ట్ సార్ తర్వాత చెప్పిన సబ్జెక్ట్ తర్వాత అందరిలాంటి స్వామీజీ కాదు. దేర్ ఈస్ సంథింగ్ స్పెషల్ అనేది అనిపించింది. ఈజ్ ఎవ్రీథింగ్ డిఫరెంట్ అన్నారు. డిఫరెంట్ అప్పుడే అని అర్థం అనిపించింది. చేసుకున్నారు. యెస్. రైట్. తర్వాత మీ సాధన ఎలా ఉండేది? అప్పటి వరకు ఉన్న సాధనకి ఇంకా అప్పటి నుంచి డైరెక్ట్ పత్రిజీ ఆధ్వర్యంలో ఫ్లూట్ మెడిటేషన్ క్లాస్ జరిగింది. ఆ తర్వాత మీ సాధన? అప్పటినుంచి సాధన పెంచాను సార్. అంటే ఎనర్జీస్‌ని రిసీవ్ చేసుకోవడము, వాటిని అర్థం చేసుకోవడము, ఎట్లా యూజ్ చేసుకోవాలన్నది నాకు కొంచెం అర్థమైంది. తర్వాత వెంటనే మీరు కొన్ని డేస్‌లో నాకు 2/2 పిరమిడ్ ఇచ్చారు. 2/2 పిరమిడ్ ఇచ్చిన తర్వాత దాన్ని పెట్టుకొని నేను సాధన చేయడం స్టార్ట్ చేశాను. అంటే చిన్న చిన్న ఇష్యూస్ సాల్వ్ చేసుకోవడం. ఎట్లా అంటే నాకు హెడేక్ వచ్చినా గానీ, ఫీవర్ వచ్చినా గానీ అక్కడ కూర్చొని పిరమిడ్ కింద కూర్చొని మెడిటేషన్ చేసుకొని తగ్గించుకోవడము. తర్వాత వాటర్ పిరమిడ్ ఎనర్జీలో పెట్టుకొని తాగడము. అట్లా అంటే నా ఇన్వాల్వ్‌మెంట్ అనేది పెరుగుతూ వచ్చింది. డే రైట్. బై డే నాకు ఉన్న డైలీ యాక్టివిటీస్‌లో కాకుండా హ్మ్. నేను అడిషనల్‌గా మెడిటేషన్ కోసం టైమ్ స్పెండ్ చేయడము, పిరమిడ్ ఎనర్జీ యూజ్ దానికోసం ఆలోచించడం, దానికోసం టైమ్ స్పెండ్ చేయడం, ఎక్స్‌పెరిమెంట్ చేయడం నేర్చుకున్నాను సార్. రైట్. పిరమిడ్ పిరమిడ్‌లో ఎక్స్‌పెరిమెంట్‌లో ఏం తెలుసుకున్నారు మీరు? నా మామూలు మెడిటేషన్‌కి, పిరమిడ్ మెడిటేషన్‌కి డిఫరెన్స్ ఏం అర్థమైంది మీకు? యెస్ సార్. మామూలు మెడిటేషన్‌కి, పిరమిడ్ మెడిటేషన్‌కి చాలా ఉంటది డిఫరెన్స్. హ్మ్. ఒక పిరమిడ్ అనేది ఎట్లా ఎనర్జీని మనకు ఫోకస్ చేసి ఇస్తుందో, ఎట్లయితే సన్ రేస్‌ని ఒక లెన్స్ ఎట్లా ఫోకస్ చేస్తుందో, పిరమిడ్ కూడా ఈ కాస్మిక్ ఎనర్జీని మొత్తం ఒక దగ్గరికి కన్వర్ట్ చేసి మనకు అందిస్తుంది. రైట్. అందులో అంటే మీరు యాస్ ఏ సైన్స్ టీచర్‌గా యెస్ సార్. అందులో ఉన్న సైన్స్ కూడా మీరు బాగా అర్థం బాగా చేసుకున్నారు అర్థం తొందరగా. చేసుకున్నాను. పిరమిడ్స్ గురించి చదవడము, వాటి గురించి సెర్చ్ చేయడము, దాని గురించి రిలేటెడ్ ఉన్న స్టోరీస్ తెలుసుకోవడం అట్లా చేశాను. హ్మ్. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అంటే సార్ ఒకరోజు నాకు 102 ఫీవర్ ఉండే హై టెంపరేచర్. హ్మ్. మా సార్ చెప్తూ ఉన్నారు పారాసిటమాల్ వేసుకో తగ్గిపోతది అంటే, లేదు పిరమిడ్‌ని టెస్ట్ చేద్దాం అని చెప్పి కూర్చున్నాను. గంట సేపు కూర్చున్నాను సార్ పిరమిడ్ హ్మ్. మీద. ఆ ఫీవర్ తోటి అట్లాగే కూర్చొనున్నాను. ఎగ్జాక్ట్‌లీ హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్‌లో మొత్తం స్వెట్టింగ్ వచ్చేసింది నాకు. పారాసిటమాల్ ఏస్తే ఎట్లా ఎంత స్వెట్ వస్తదో, ఎఫెక్ట్ ఉంటదో మొత్తం ఆ పిరమిడ్ ఎనర్జీ తోటి నాకు టోటల్‌గా క్లియర్ అయింది. అద్ పిరమిడ్ సిటమాల్ ఏసుకున్నారు. యెస్. పిరమిడ్ సిటమాల్. హ్మ్. పిరమిడ్ రెమెడీ ఆఫ్ ఆల్ ఇష్యూస్ అది. యాహ్! వండర్‌ఫుల్. ఆ ఇట్స్ ఎ తర్వాత నాకు జర్నీస్ వల్ల స్పాండిలోసిస్ ఇష్యూ ఉండే సార్. కంటిన్యూయస్‌గా నెక్ స్పాండిలైటిస్. పెయిన్. హ్మ్. యెస్. ఆ నెక్ పెయిన్ ఉంటుండే. సో, దానికి గూడా నేనొక సంకల్పంలాగా తీసుకొని, ఒక 40 డేస్ అట్లా కంటిన్యూయస్‌గా పిరమిడ్ కింద ఈ ఫిక్స్డ్ టైమ్‌కి కూర్చోవడం. ఓన్లీ ఫర్ స్పాండిలోసిస్‌కి ఎనర్జీస్ రిసీవ్ చేసుకోవడం. దాన్ని గూడా నేను త్వరలో క్లియర్ చేసుకున్నాను సార్. వండర్‌ఫుల్. మీరొక అల్టిమేట్ పాయింట్ చెప్పారు. ఒక ఇష్యూ ఉన్నప్పుడు మెడిటేషన్‌లో ఆ ఇష్యూకి ఎనర్జీ పంపించుకుంటూ యెస్. పిరమిడ్‌లో కూర్చోవడం వల్ల దాన్ని హీల్ చేసుకోవచ్చని. వండర్‌ఫుల్. సెల్ఫ్ చాలా హీలింగ్ హీలింగ్ పవర్స్ మెథడాలజీ. ఉంటాయి సార్. యెస్. వండర్‌ఫుల్. ఇంకా మీరు ధ్యానంలో ఇంకా ఏమి ఎక్స్‌పెరిమెంట్ చేశారు? మీ ధ్యాన అనుభవాలేంటివి? నాకు మెడిటేషన్‌లో మనమే సార్ ఒకసారి గ్రూప్‌లో కూర్చొని యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్సెస్ యెస్. చేశాము.
సో, ఏమైంది అనంటే, ఎప్పుడైతే మీరు మెడిటేషన్ నేర్పిచ్చారో, నేనెప్పుడైతే ప్రాక్టీస్ స్టార్ట్ జేసేసానో, అప్పటినుంచి మనకొక ఫ్రెండ్‌షిప్ లాగా ఒక బ్యాచ్ తయారు జేసుకున్నాము. ఒక బ్యాచ్‌లో అందరం కలిసి ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ జేయడము, పత్రి సార్ ఎక్కడికొస్తే అక్కడికి వెళ్ళడము, క్లాస్ అటెండ్ జేయడం, మనం పర్సనల్‌గా గ్రూప్ మెడిటేషన్స్ చేసుకోవడము, పౌర్ణమి మెడిటేషన్ జేసుకోవడం. అట్లా ఒక యాక్టివిటీ అనేది స్టార్ట్ అయిపోయింది. రెగ్యులర్‌గా మెడిటేషన్ చేయడం. అదొక రొటీన్ చేసుకున్నాను నేను. దాంట్లో రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ గూడా యెస్. టీమ్ ఫార్మ్ అవ్వడం ఆ గూడా తర్వాత జరిగింది కొన్ని గదా! రోజులకు 21st సెంచరీ లైఫ్ స్కిల్స్ ఫౌండేషన్ అని దాన్ని ఎస్టాబ్లిష్ చేయడము. దాన్ని పత్రి గారు గూడా ఆమోదించడం. అట్లా పెట్టి దానిలో మనం రిసర్చ్ టీమ్ లాగా ఫార్మ్ జేసి మే మెయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మీరు ఎక్స్‌పెరిమెంట్ చేయించేవాళ్ళు. మనం ఎలాంటి ఎనర్జీస్ తీసుకుంటున్నాము, దానివల్ల లాభాలేంటి, లైఫ్‌లో ఎట్లాంటి చేంజెస్ ఒస్తున్నాయి, అవన్నీ గూడా ఇండివిడ్యువల్ కంటే గూడా గ్రూప్ ఎక్స్‌పెరిమెంట్స్ చేశాము. ఇండివిడ్యువల్‌గా ఎక్స్‌పెరిమెంట్స్ చేసి గ్రూప్‌లో వాటిని షేర్ జేయడము, రైట్. అందరికీ చెప్పడము అట్లా చేశాం మనం. రైట్. ఫస్ట్ గ్రూప్ ఎనర్జీ కనెక్ట్ అయ్యి ఎక్స్‌పెరిమెంట్ జేసి, మళ్ళీ ఇండివిడ్యువల్‌గా చేసినప్పుడు ఏం జరుగుతుంది ఏం ఈ జరుగు ఎనర్జీస్? యెస్. సో, గ్రూప్ ఎనర్జీసు, ఇండివిడ్యువల్ ఎనర్జీస్ డిఫరెన్సు, పిరమిడ్ ఎనర్జీస్ మీద రిసర్చ్ చేయడం జరిగింది. డిఫరెంట్ అల్టిమేట్. డిఫరెంట్‌గా. అల్టిమేట్. సో, అప్పుడు మీరు అప్పటి వరకున్న లైఫ్‌కి ఈ పిరమిడ్ మెడిటేషన్ తర్వాత, ధ్యాన అనుభవాలు ప్రారంభమైన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది మేడం? అప్పటికి ఇది స్టార్ట్ అయినప్పటికి? యెస్ సార్. అంటే లైఫ్ ఒక కంప్లీట్ వ్యూ అనేది చేంజ్ అయింది. హ్మ్. అంతకుముందు నాకున్న రొటీన్ వేరు. అప్పుడు మెడిటేషన్‌తో నాకు స్టార్ట్ అయిన రొటీన్ వేరు. అంటే అంతకుముందు నేనెన్ని పాస్ట్ బ్యాగేజెస్ క్యారీ చేశానో, లేకపోతే ఎంత ఆలోచించేదాన్నో, ఒకదాని గురించి నాకు ఓవర్ థింకింగ్ చేసేదాన్ని. ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ క్లియర్ అవుతూ వచ్చినాయి. ఒక వుమెన్‌కు ఉండాల్సిన అన్ని ఇబ్బందులు పడ్డారు మీరు. అన్ని ఇబ్బందులు. ఎన్ని ఇంట్లో, రకాల బయట. ఫియర్స్. యెస్ హ్మ్. సార్. ఆ ప్రెషర్ అనేది ఉంటది. హ్మ్. వుమెను దట్ టూ మళ్ళా వర్కింగ్ వుమెను. యెస్. ఒక లాంగ్ అవర్స్ ఆఫ్ జర్నీ చేయడము. హ్మ్. ప్లస్ ఇంటి దగ్గర పిల్లల్ని హ్యాండిల్ చేయడము. స్కూల్‌కి ఒకేసారి వెళ్ళి ఇద్దరు పిల్లలు. ఎవరైనా వన్ బై అది వన్ ప్లాన్ చేస్తారు. అదొకటి. ఒకేసారి ట్విన్స్ అది కూడా హ్యాండిల్ ఆ చేయడం. పిల్లల్ని హ్యాండిల్ చేయడం. హ్మ్. ప్లస్ స్కూల్‌కి వెళ్తే ఒక 400 మంది పిల్లల్ని హ్యాండిల్ చేయడం. హ్మ్. ఇవన్నీ అంతకుముందు నా లైఫ్ నేనెలా హ్యాండిల్ చేసేదాన్ని, ఆ తర్వాత ధ్యానం తర్వాతేనా అన్నది చాలా మార్పొచ్చింది సార్. హ్మ్. ఫస్ట్ ఎట్లా ఉండేదంటే స్ట్రెస్ అయిపోయి అరవడం. గట్టి హ్మ్. గట్టిగా అరవడము, కోపం ప్రదర్శించడము, లేకపోతే ఎక్కువ ఫ్రస్ట్రేషన్ వస్తే దాన్ని ఏడ్చేయడము. అట్లా డిఫరెంట్‌గా నా ఎమోషన్స్ అన్నీ వేరేలాగా వెళ్ళిపోయాయి. రైట్. కానీ ఎప్పుడైతే నేను మెడిటేషన్ డైలీ ప్రాక్టీస్ చేశానో, సో ఎవ్రీ నైట్ నాకదొక రిలీఫ్ పీరియడ్. హ్మ్. నేను తీసుకున్న స్ట్రెస్ కానీ, ఇంకేదైనా ఆ హ్మ్. రోజంతా ఆ మెడిటేషన్ ద్వారా నా లోపల నుంచి ఫియర్స్ వెళ్ళిపోవడము, నా లోపల నుంచి గిల్ట్ వెళ్ళిపోవడము, యాంగర్ రిలీజ్ అవ్వడము, స్ట్రెస్ అంతా రిలీజ్ అయిపోయి, మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్‌కి చాలా రిఫ్రెష్ అయ్యేదాన్ని. రైట్. వండర్‌ఫుల్. అయితే యాస్ ఎ వుమెన్‌గా మీరు అద్భుతంగా ఎంపవర్ అయ్యారు. యెస్. ఈ సాధనలు మీరు టీచర్‌గా మీ ప్రొఫెషన్‌లో ఎలా ఉపయోగపడ్డాయి? ప్రొఫెషన్‌లో అంటే సార్, ఇప్పుడు ఇంతకుముందు పిల్లల్ని హ్యాండిల్ చేసే విధానం, ఇప్పుడు పిల్లల్ని హ్యాండిల్ చేసే విధానంలో చాలా మార్పొచ్చింది. ఫస్ట్ ఏంటంటే, మనం ఎవరికైనా ఏదైనా నేర్పించాలి, ఎవరికైనా ఏదైనా చెప్పాలి అంటే ఫస్ట్ మనలో మార్పుండాలి. ఎప్పుడైతే నాలో డీపర్‌గా మార్పులు స్టార్ట్ అయినాయో, అంటే ఎప్పుడైతే నా ఫియర్స్‌ని నేను పొడగొట్టుకోవడం నేర్చుకున్నా, ఎప్పుడైతే నన్ను నేను అర్థం చేసుకోవడం నేర్చుకున్నా, మెడిటేషన్‌లో కూర్చొని నాకంతా నా లోపల ఫియర్స్ పోతున్న కొద్దీ నా రియల్ ఇమేజ్ నాకు బయటికి కనిపిచ్చేది. రైట్. సెల్ఫ్‌గా నేనెంత నా ఒరిజినాలిటీ ఏంటి అనేది నాకు తెలుస్తూ వచ్చేది. హ్మ్. దాన్ని నేను సెల్ఫ్ లవ్ తోటి ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడం, సెల్ఫ్ కేర్ తీసుకోవడము, నేనేం నేర్చుకుంటున్నా దాన్ని ఫోకస్ చేయడము, అవేర్‌నెస్‌తో ఉండడం, ఇవన్నీ నేను ప్రాక్టీస్ చేస్తూ ఇవి మీకు మీ ప్రొఫెషన్‌లో పిల్లల మీద ఇంపాక్ట్ చూపిచ్చిందా? యెస్ సార్. ఎలా డెఫినైట్‌లీ. ఎలా ఇంపాక్ట్ పడ్డది పిల్లల మీద? పిల్లలు అంటే అంతకుముందు స్టూడెంట్స్. యెస్. పిల్లలు ఇన్ ద సెన్స్ యెస్. ఇంట్లో పిల్లలు స్టూడెంట్స్. కాదు. స్టూడెంట్స్. స్టూడెంట్స్ అంతకుముందు కేవలం సబ్జెక్ట్ ప్రకారంగా వాళ్ళకి చెప్పడము సిస్టమాటిక్‌గా, దాని విషయంలో వాళ్ళని ప్రెషరైజ్ చేయడం అట్లా చేసేది. ఆ తర్వాత పిల్లల యొక్క అబ్జర్వేషన్ స్కిల్స్ పెంచేలాగా, వాళ్ళు ఎట్లా వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవాలనేది ఫస్ట్ నేర్పించండి సార్. వావ్! నేనేదైనా క్లాస్ చెప్తున్నా అంటే, ఆ క్లాస్ ఎట్లుంటదంటే హాఫ్ మోటివేషన్ ఉంటది. తర్వాత హాఫ్ సబ్జెక్ట్ ఉంటది సార్. నైస్. సో, హ్మ్. వాళ్ళకొక మోడ్‌లోకి తీసుకొస్తాను. ఒక అటెంటివ్ మోడ్‌లోకి తీసుకొచ్చి, హ్మ్. తర్వాత పర్సనల్‌గా గూడా వాళ్ళకి పర్సనల్‌గా ఏమన్నా ఇష్యూస్ ఉంటే వాళ్ళని పర్సనల్ కూర్చోబెట్టి గైడెన్స్. గైడెన్స్ మెడిటేషన్ చేపిచ్చడము. హ్మ్. దాన్నెట్లా హ్యాండిల్ జేసుకోవాలో, పేరెంట్స్‌ని ఎలా అర్థం జేసుకోవాలి, హ్మ్. వాళ్ళెట్లా ఎం వాళ్ళు గోల్ సెట్టింగ్ అనేది బాగా నేర్పిస్తాను నేర్పించారు. సార్. మీ అంటే దగ్గర మీరు నేర్చుకుంది. అంటే ఇప్పుడు మీరు ధ్యాన ప్రచారం మీరు సాధన చేయడంతో మీ స్కూల్ నుంచే ప్రచారం స్టార్ట్. యెస్ సార్. అంతే. వావ్!
నా ప్రచారం కళ్ళ అక్కడనే ముందున్న బిగినాయి. మొదటి అస్త్రం అదే. పిల్లలు ఏదైనా ఎంతమంది రిసర్చ్ పిల్లలు ల్యాబొరేటరీ. రిసర్చ్ ల్యాబొరేటరీ మనం అదే పిల్లలు. చేసాం. నా ముందు ఎవరు ఇన్‌స్టిట్యూట్‌కొస్తే వాళ్ళకు ఓ రిసర్చ్ ల్యాబ్ లాగా యూజ్ చేసుకున్నామని సేమ్ మీరు అప్లై చేశారక్కడ. సో, అంతే సార్. పిల్లల్లో ఈ డెవలప్ అయిన పిల్లలు, ఇంప్రూవ్ అయిన పిల్లలు ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్స్ వచ్చినాయి? బిఫోర్ అండ్ ఆఫ్టర్ మెడిటేషన్ యెస్ సార్. మీ క్లాస్ తర్వాత? పిల్లలు చిన్న చిన్నగా మెడిటేషన్ చేయడం వల్ల ఎక్కువ రిజల్ట్ అనేది పిల్లలు వాళ్ళ ఎగ్జామ్స్ రిజల్ట్ మీద ఫస్ట్ వస్తుంది సార్. ఎగ్జామ్ రిజల్ట్ మీద ఫస్ట్, తర్వాత పిల్లలు వీళ్ళ లోపల మార్పు చూసి వాళ్ళ పేరెంట్స్ క్వెషన్ చేయడం. అంటే వీళ్ళింత చక్కగా మారిండ్రు, ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది అని వాళ్ళు నాకు చెప్పడము అట్లా. ఒక అబ్బాయి అయితే వాళ్ళకు వ్యవసాయ కుటుంబం. వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో గూడా ధ్యానం చేసి వ్యవసాయ పనులు చేస్తాడు. సో, వావ్! అది ఫోను చేసి నాకిక్కడ చాలా బాగా అనిపిస్తుంది మేడం. యాక్చువల్‌గా ఆ అబ్బాయి ఇచ్చిన రిజల్ట్ ఏంటంటే, మేమిట్లా ధ్యానం చేస్తూ వ్యవసాయం చేయడం ద్వారా మాకింకా లాభం వచ్చింది మేడం అని చెప్పడము. ఎక్కువ బెనిఫిట్ అయింది. ఎక్కువ బెనిఫిట్ అయింది. వావ్! మంచి ఆ ఇయర్ వాళ్ళకి మంచి బెనిఫిట్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు పిల్లలకి నేర్పిస్తే యెస్. ఎక్కడెక్కడ అవసరమో అక్కడ ఎక్స్‌పెరిమెంట్‌లు వాళ్ళే చేస్తారు. వాళ్ళే సో, చేస్తారు. పత్రిజీ ఒక కార్డినల్ ప్రిన్సిపుల్ పెట్టారు. చిన్ననాటి నుండే ధ్యానం. ధ్యానం అట్లా. వావ్! వండర్‌ఫుల్ ఎక్స్‌పెరిమెంట్. సో, యెస్ సార్. పిల్లల స్టడీస్ మీద కూడా ఇంపాక్ట్ చూపించిందా? ఇంపాక్ట్ చూపించింది సార్. గోల్ సెట్టింగ్ విషయంలో చాలామంది పిల్లలు ఇప్పటికి గూడా నా పాత స్టూడెంట్స్ అందరొచ్చి మీరొక ర్ లైన్ ఇచ్చారు మేడం. మాకొక రూట్ చెప్పారు. గోల్ సెట్టింగ్ ఎట్లా చేయాలి? మేము విజువలైజ్ చేసుకున్నాము. మేమిట్లా డ్రీమ్ చేసి ఈ సిట్యుయేషన్‌లోకొచ్చాము మేడం అని చెప్తారు. అదే గదా! ఇప్పుడు ఒక వుమెన్ ఎంపవర్ అయిన వుమెనే యూత్‌ని ఎంపవర్ చేయగలరు. యెస్. సో, మీ ధ్యాన ప్రచారం అక్కడితో పాటు ఇంకా ఎలాంటి ప్రచారం చేశారు? ధ్యాన ప్రచారం ఏ విధంగా చేశారు? స్కూల్లో రెగ్యులర్‌గా నడుస్తూ ఉండేది. పిల్లల్ని కూర్చోబెట్టి చేయించడము. దాంతో హ్మ్. పాటు టీచర్స్‌కి కూడా హెల్ప్ మీ టీచర్స్‌ని కొలీగ్స్‌కి లంచ్ గూడా. యెస్. స్టాఫ్ రూమ్ లంచ్ అవర్ వచ్చిందంటే బెల్లంపల్లిలో హ్మ్. స్టాఫ్ రూమే మాకు మెడిటేషన్ హాల్ అయిపోయేది. అందరం అక్కడ కూర్చొని హ్మ్. అట్లా వాళ్ళు గూడా వాళ్ళ లైఫ్‌లో కొద్దిగా ఇంప్లిమెంట్ చేసుకోవడం అట్లా చేస్తుండే. హ్మ్. దాంతో పాటు మన 21st సెంచరీ లైఫ్ స్కిల్స్ ఫౌండేషన్ ద్వారా ఎప్పుడు ధ్యాన మహాచక్రాలు వచ్చినా గానీ కలెక్ట్ చేయడము. అట్లానే మీతో పాటు మీకు సహకరించి నేను చుట్టుపక్కల విలేజెస్ మన బెల్లంపల్లి చుట్టుపక్కల మందమరి, మంచిర్యాల అటు మీరెటు వెళ్ళినా గానీ, దానికి కోఆపరేషన్ చేయడం, మీతో పాటు వెళ్ళడము, ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం అట్లాంటివి గూడా చాలా చేశాం సార్. ఇంకా ధ్యాన ప్రచారం ఎక్కడెక్కడ చేశారు? ఇంకా ఏం చేశారు వర్క్? ఈ స్పిరిచ్యువల్ సైన్స్ వర్క్ ఎలా ఏ విధంగా చేశారు? బెల్లంపల్లిలోనే ఎక్కువ చేశాం సార్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే మహాలక్ష్మి మేడంతో పాటు ఇంకా చాలామంది ఫ్రెండ్స్ అయ్యారక్కడ మెడిటేషన్ గ్రూప్స్. అక్కడ అప్పుడు పిరమిడ్స్ రావడము, ఆ పిరమిడ్స్ కోసము మనం తిరిగి ప్రచారం చేయడము, ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడము, చాలా సార్లు పాంప్లెట్స్ వేయించడము. బెల్లంపల్లిలో గూడా 1, 2 సార్లు మంచిర్యాలలో గూడా శాకాహార ర్యాలీలు అట్లాంటి ఏది నిర్వహించినా పత్రిగారు వస్తున్నారనంటే దానికి సంబంధించిన మన చుట్టుపక్కల ఏరియాకి ఎక్కడ వచ్చినా గానీ, దానికి సంబంధించిన ప్రిపరేటరీ వర్క్ కోసము, దానికోసం మనం గ్రూప్ మెడిటేషన్స్ చేయడము, పౌర్ణమి టైంలో స్పెషల్ అందరం కలిసి గ్రూప్ మెడిటేషన్ చేయడము. తర్వాత ఎక్కువ మీరు మమ్మల్ని బయటికి ట్రెక్కింగ్‌లాగా గూడా మీరు వేరే వేరే ప్లేసెస్‌కి తీసుకెళ్ళి గుళ్ళ ప్రాంతాలకు, లేకపోతే ఏదైనా తోటలకు అట్లాంటి వాటికి తీసుకెళ్ళి మెడిటేషన్ చేపిచ్చేవాళ్ళు. సో, ధ్యానాలయాలు, దేవాలయాలు కాన్సెప్ట్. దేవాలయాలు హ్మ్. చేసినట్టు. అట్లా అది ఏదైతే మనం ప్రోగ్రామ్ చేస్తున్నామో దాంతో పాటు మెడిటేషన్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ వచ్చింది. రైట్. ఒక్కొక్కసారి ఇంటింటికి ప్రచారం చేయడం గూడా జరిగింది బెల్లంపల్లిలో. రైట్. ఎస్పెషల్లీ డీఎంసీ వచ్చినప్పుడు, ధ్యానమహాచక్రం వచ్చినప్పుడు మాత్రం చాలా ఉధృతంగా ప్రచారం చేసేవాళ్ళం. నేను ఒక హాఫ్ డే స్కూల్‌కొచ్చేసి, హాఫ్ డే లీవ్ పెట్టేసి, మధ్యాహ్నం అంతా వేరే ఊర్లలోకి వెళ్ళి అందరికీ చెప్పి, తర్వాత ఫోన్‌ల ద్వారా చేస్తుండే డొనేషన్స్ కనెక్ట్ జేయడం, ఫోన్‌ల ద్వారా ఫ్రెండ్స్‌కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, వాళ్ళ దగ్గర నుంచి డొనేషన్స్ తీసుకోవడం, అట్లా బాగా పత్రిజ్ తిరుగుతూ సార్ ఉండే. ఆడియోస్, లూయిస్ ఎలి ఆడియోస్, యెస్ మెమరీ సార్. కార్డ్ ప్రచారం మీరు ఇంట్రొడ్యూస్ నేనే చేసినట్టున్నారు గదా! ఇంట్రొడ్యూస్ చేశాను. యెస్ సార్. మెమరీ కార్డ్‌లో ఇవ్వడం. అప్పటి వరకు ఆడియో సీడీస్ ఉండేది. హ్మ్. అది నాకు ఇంట్లో సిస్టమ్ ఉండడం వలన సీడీ రైటింగ్ అనేది నాకు నేర్చుకొని నేను అప్పటికప్పుడు పత్రి సార్ ఆడియోస్ అందరికీ తెలవాలి. అంటే చాలామంది మెడిటేషన్‌కైతే వచ్చేవాళ్ళు గానీ, వాళ్ళ దగ్గర మ్యూజిక్ కానీ అట్లాంటిది ఉండేది కాదు. సో, కొంతమంది ఇబ్బంది పడేవాళ్ళు. మేము మెడిటేషన్ చేసుకోవాలంటే మాకు మ్యూజిక్ ఎట్లా? సో, అప్పుడింకా మొబైల్ ఫోన్స్ అంత ఉధృతంగా లేవు. సో, సీడీలు ఇస్తే సీడీ ప్లేయర్‌లో పెట్టుకొని చూస్తారు. లేకపోతే మెమరీ కార్డ్ అప్పుడు చిన్న ఫోన్స్ ఉండేటి. సో, మెమరీ కార్డ్ ఇచ్చేస్తారని చెప్పి నాకొక ఇన్‌స్పిరేషన్ లాగా వచ్చి పత్రి సార్ సబ్జెక్ట్ సంబంధించిన 90 ఆడియోస్, తర్వాత జ్ఞాన లహరి సాంగ్స్, మెడిటేషన్ చేసుకోవడానికి ఫ్లూట్ మ్యూజిక్ 8 అది ఇప్పటికి కూడా 1 జీబీ మెమరీ వస్తుంది సార్. వస్తుంది. సో, అది ఎంతో మందికి అది ఇవ్వడం జరిగింది.
జరిగింది. ఎక్కడ ప్రోగ్రామ్ జరిగితే అక్కడ ఒక సెట్ ఫ్రీగా తీసుకెళ్ళి మీ తరపున అది నా ప్రచారం తరఫున చేసేవాళ్ళు. నేను ఇంకా అది గాక లూయిస్ ఎల్హే అఫర్మేషన్స్ అప్పుడే పుస్తకాలు రిలీజ్ యెస్. అయ్యి చదువుతున్న సమయంలో వారి అఫర్మేషన్స్‌ను కూడా ఒక మెమరీ కార్డ్‌లో వేసి ఇవ్వడం. అదే ఇప్పటివరకు అవును. నేను యూజ్ చేస్తున్నా. యెస్ సార్. హ్మ్. అది చాలా చేంజెస్ తీసుకొచ్చింది. అది పుస్తకాలు ఎప్పుడైతే బుక్ రీడింగ్ ఎప్పుడైతే చేశానో అప్పటినుంచి లూయిస్ హేది నాకు చాలా ఇంపాక్ట్ పడింది. అయితే ధ్యాన ప్రచారంలో బాగా ఇంకొకటి కూడా చేశాను సార్. అంటే మా ఇంటి దగ్గర ఎప్పుడైతే మీరు 2/2 పిరమిడ్ ఇచ్చారో, నేను స్కూల్‌కి వెళ్ళొచ్చి జస్ట్ క్యాజువల్‌గా పిల్లలకి ట్యూషన్స్ అని చెప్పి కూర్చోబెట్టేదాన్ని. నా హ్మ్. ఉద్దేశ్యం అంటే వాళ్ళకి కొంచెం ధ్యానం స్టడీస్ నేర్పియడం. ధ్యానం నేర్పియడం సెంటర్ ఉద్దేశ్యం. పేరు కూడా పెట్టారుగా? సెంటర్ సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం అని ఫస్ట్ పెట్టేసి పిరమిడ్. మా మన ఇన్‌స్టిట్యూట్‌లో స్టార్ట్ చేసిన యెస్. తర్వాత మంచిర్యాల డిస్ట్రిక్ట్ అప్పుడు ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో అయితే మన ఇన్‌స్టిట్యూట్‌లో, తర్వాత బయట నుంచి ధ్యాన కేంద్రం అంటే యూ ఆర్ ద ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్. సాయి పిరమిడ్ ధ్యాన ధ్యాన కేంద్రం అని కేంద్రం పెట్టి ముందు హాల్‌లో పెట్టేసి హ్మ్. పిల్లలొచ్చేవారు. పిల్లలతోటి కాసేపు చదివించడం, తర్వాత కాసేపు మెడిటేషన్ చేయించడము. ఆ తర్వాత పిల్లల్ని చూసి వాళ్ళ పేరెంట్స్ రావడము అట్లా. సో ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వచ్చేవాళ్ళు సార్. హ్మ్. వాళ్ళకి ఆ తర్వాత వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయడం కూడా జరిగింది. అంటే మెడిటేషన్ చేయడం వలన నేను చాలా ఈజీగా నాకు డెలివరీ అనేది జరిగింది. నేను చాలా క్లారిటీతో ఉన్నాను. అంటే బేబీ గురించి వాళ్ళకి సంబంధించిన జ్ఞానం, ఆ సోల్‌ని ఎట్లా తీసుకోవాలి అనే అది కూడా అందించడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ సార్. మా ఇంటికి దగ్గర ఒక 2 లైన్స్ అవతల ఒక అంకుల్ ఉండేవాళ్ళు. ఆ అంకుల్ ప్రాణిక్ హీలింగ్ నేర్చుకునేవాళ్ళు. సో, ఆ అంకుల్ ఎనర్జీని సెన్స్ చేయగలుగుతారు. ఎక్కడ ఓకే. ఎనర్జీస్ ఉన్నాయని. హ్మ్. సో, ఒకరోజు ఆ అంకుల్ రోడ్ పైన వెళ్తూ మా ఇంటికొచ్చారు. మా ఇంటికొచ్చి, "నీ పిరమిడ్ ఎనర్జీ బావుందమ్మా. నేను సెంటర్‌లో చూస్తున్నాను. అక్కడ సెంటర్‌లో నిలబడ్డప్పుడు నీ పిరమిడ్ ఎనర్జీ నాకు అక్కడికి తగులుతుంది." ఓహ్! అంటే ఒక 200 మీటర్స్ వరకు దాని ఇంపాక్ట్ ఉంది సార్. 2/2 పిరమిడ్ 2 మీ బై 2 ఇంట్లో ఉన్నది. నా ఇంట్లో ఉన్నది గ్రూప్ మెడిటేషన్ చేయడం వలన, హ్మ్. పిల్లల్ని పెట్టుకొని చేయడం వలన, దాన్ని రెగ్యులర్ సాధన చేయడం వలన, సార్ 200 అక్కడ మీటర్స్ 200 మీటర్స్ నుంచి స్ప్రెడ్ అంకుల్ అయింది. వచ్చి చెప్పారు. "అక్కడిదాకా నాకు సెన్స్ తెలుస్తుందమ్మా, నీ పిరమిడ్ ఎనర్జీ" అని అన్నారు. వావ్! సో, గ్రేట్. యాక్చువల్‌గా ఎప్పుడు ప్రచారం చేసినా సార్, నేను అంటే మంచిర్యాల లోకల్‌లో నేనెక్కువ తిరగలేదు. ఎప్పుడు మీతో తిరగడము, బయట ఉన్న విలేజెస్ మన గ్రూప్ కరీంనగర్ అంతా యెస్. వెళ్ళేవాళ్ళం. గ్రూప్ ఎవ్రీ అంతా సండే, వెహికల్ మాట్లాడుకొని సండే అంతా కరీంనగరు, రామగుండము, హ్మ్. గోదావరిఖని, మందమర్రి, అక్కడ ఉన్న బెల్లంపల్లి పిరమిడ్స్‌ని విజిట్ చేయడం. యెస్. మన దగ్గర కాసిపేట్ పిరమిడ్స్ రావడానికి వర్క్ చేయడం. రావడానికి ఇట్లా అక్కడ సంకల్ప ధ్యానం చేసి రావడం. సో, నాకు ఒక ఫీలింగ్ ఉండేది. ఏంటి అంటే నేను ఇంతమందికి చెప్తున్నా నా వాళ్ళకి నేను చెప్పట్లేదు. అంటే నా ఫ్యామిలీ మెంబర్స్‌కి నాకు చెప్పడానికి అవకాశం దొరకట్లేదు. అంటే చుట్టాలు. ఇంట్లో మా హ్మ్. సార్ నాతో పాటు ఓకే. తను కూడా చేయడం స్టార్ట్ చేశారు. హ్మ్. తను కూడా చాలా చక్కగా మెడిటేషన్ చేసేవాళ్ళు. వెంటనే తన వెజిటేరియన్ సపోర్ట్ చాలా ఉండింది గదా! ఉండేది. యెస్. మీరు వెజిటేరియన్ బయటికెళ్ళడానికి గూడా గూడా. యాక్సెప్ట్ చేసి హ్మ్. అప్పుడు సార్ చాలా హ్మ్. సార్ తను మెడిటేషన్ చేయడము, తను వెజిటేరియన్‌గా మారడము, నేను బయటికెళ్తే తను పిల్లల్ని చూసుకునేవాళ్ళు. వండర్‌ఫుల్. చక్కగా తను కోఆపరేషన్ అనేది చాలా ఉండేది గ్రేట్ నాకు. సపోర్ట్. యెస్ సార్. చంద్రశేఖర్ సార్‌కి చప్పట్లు. తన సపోర్ట్ ఉంది గాబట్టే యెస్. నేను అలా చేయగలిగాను. వెరీ అట్లా నైస్. తిరిగేటప్పుడు నేను నా వాళ్ళకెవరికి నేను చెప్పలేకపోతున్నా అనేది ఒక ఫీలింగ్ ఉండేది నాకు. హ్మ్. తర్వాత కొంతకాలం 2012 తర్వాత మనం డీఎంసీ వెళ్ళినప్పుడు నాకు ప్రతిసారి డీఎంసీలో మా రిలేటివ్స్ ఒక నలుగురు కనిపిచ్చేవాళ్ళు. హ్మ్. నేను షాక్ అయ్యేదాన్ని. "మీకెవరు నేర్పిచ్చారు? మీకు హ్మ్. తెలీదా నేను మెడిటేషన్ చేస్తున్నా?" అంటే, "తెలుసు గాని నాకు వేరే వాళ్ళ ద్వారా నేర్చుకొనొచ్చిన." అంటే అది. నేనేమనుకున్నా అంటే నేను బయట తిరిగి నా కర్తవ్యం నా చుట్టుపక్కల ఉన్నది నేనెప్పితే రైట్ రెస్పాన్సిబిలిటీ నేను నెరవేర్చానో, ప్రకృతి చూసుకుంది. నా ఫ్యామిలీ మెంబర్స్ గాని, నా రిలేటివ్స్ గాని వాళ్ళకి గూడా ధ్యానం అందింది. వాళ్ళకెలా అందించబడాలో అందించబడ్డది. అందించబడింది. ఒక్కొక్కసారి మనం జెప్పితే వినరు గదా! వినరు అది. బయట నుంచి జెప్తేనే వింటారు. యెస్. అది మీరు జూసారు. చూసాను. నేను లైవ్‌గా దీన్ని చూసాను సార్. అంటే మీరు ధ్యానంలోకొచ్చినప్పుడు సింక్రానిసిటీ గాదు. సింక్రో డెస్టినీ. యెస్. అంటే మీరిక్కడ ఒక వర్క్ జేస్తూ ఉంటే అక్కడ చేస్తున్నాం. మీరు అనుకున్నది అక్కడ జరిగిపోవడం. అనుకున్నది అక్కడ దాన్ని సింక్రో సక్సెస్. డెస్టినీ అంటారు. యెస్ సార్. వండర్‌ఫుల్. సింక్రానిసిటీ అంటే మనం అనుకున్నది జరగడం. హ్మ్. ఇక్కడ మనం అనుకున్నది చేయడం. ఇప్పుడు మనం అనుకుంటున్నాం అది జరుగుతుంది. సింక్రో డెస్టినీ అంటే మనం ఇక్కడ అనుకున్నది ఇంకొకరి ద్వారా అక్కడ చేయించబడడం. యెస్. అది దట్ ఈస్ కాల్డ్ సింక్రో డెస్టినీ. అల్టిమేట్ స్టార్టింగ్ రోజుల్లోనే మీరు అలా అచీవ్ అయ్యి ఆళ్ళందరూ వచ్చేసారు. యెస్ సార్. అండ్ తర్వాత మీరు పీఎంసీకి గూడా వర్క్ చేశారు కదా! స్టార్టింగ్ పీఎంసీ ఆ! ఎస్టాబ్లిష్‌మెంట్‌కి. హ్మ్. అవును సార్. పీఎంసీ ఎస్టాబ్లిష్‌మెంట్‌కి అట్లనే కడతాళ్ళు హ్మ్. పిరమిడ్ అప్పుడు గూడా అది కన్‌స్ట్రక్షన్ అయ్యేంత వరకు ఎవ్రీ టైమ్ సార్ వెళ్ళడము. మనం కడతాలనే చాలా ట్రెక్కింగ్స్ చేసినాం. యెస్. పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ అవ్వకముందు. రైట్. ప్రతి సంవత్సరం బస్ వేసుకొని వెళ్ళడము. అది గూడా ఆ బస్‌లో గూడా ఎవ్రీ టైమ్ మనం వెళ్ళేటప్పుడు నెక్స్ట్ టైమ్‌కి ఈసారి మనం ఒక చిన్న వెహికల్ మాట్లాడుకొని వెళ్తే నెక్స్ట్ టైమ్‌కి బస్ మాట్లాడాల్సొచ్చేది. అంతమంది గ్యాదర్ అయ్యారు. ధ్యానంలోకొచ్చేవాళ్ళు. మనతో పాటు వచ్చేవాళ్ళు. ఎవ్రీ టైమ్ అలా ఎదుగుతూ ఉండేది. ఒక కమ్యూనిటీ కడతాల్‌కి అనేది బిల్డ్ అయింది సార్. రైట్. కల్తాల్‌కి
పిఎస్ఎస్ఎం అంటే మనం ఏది వర్క్ చేసినా మీరు ఫస్ట్ ఉండేవారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఏ యాక్టివిటీ ఉన్నా యాక్టివ్‌గా యెస్. చేసేవారు. వండర్‌ఫుల్. ప్రచారం అద్భుతంగా ఉంది. తర్వాత మీరు పుస్తకాలు ఏమేం చదివారు మేడం? పత్రిజీ యెస్ అన్నీ సార్. చదివారా? ఫస్ట్ పుస్తక పఠనం అంటే ఫస్ట్ నేను చదివింది పత్రి సార్ రచించిన పుస్తకాలన్నీ చదివాను సార్. మీరు అంతకుముందు మీ అమ్మగారు చెప్పినప్పుడు యెస్. అప్పుడు చదివానన్నారు గూడా గదా! నేను భగవద్గీత పారాయణం చేయడము, హ్మ్. తర్వాత మీతో నేను మా పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు డేల్ కార్నెగీకి సంబంధించిన పుస్తకాలు. బేసికల్‌గా నా లైఫ్ డిజైన్‌లో అదొక భాగం సార్. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి గూడా పుస్తకాలంటే చాలా ఇష్టం. యెస్. జనరల్‌గా అమ్మాయిలకి కొత్త బట్టలో లేదా గోల్డ్ కొనుక్కుంటే ఒక హ్యాపీనెస్ ఒస్తది. హ్మ్. కానీ గోల్డ్ కొనుక్కున్నా రాని హ్యాపీనెస్ నాకొక పుస్తకం కొనుక్కుంటే వస్తది సార్. వావ్! మా ఇంట్లో నేను గొడవ ఏంటంటే, ఇప్పుడు జూన్‌లో కొనిచ్చాల్సిన బుక్స్ నాకు ఏప్రిల్‌లోనే కొనిచ్చేవాళ్ళు. ఓహ్! అంటే నాకు కొత్త బుక్స్ కావాలి అనంటే అంటే ముందే. ముందే చదవాలి. హ్మ్. హిందీ సబ్జెక్ట్ అయితే కంప్లీట్ చదువుకున్నాకనే నేను స్కూల్‌కి అడుగు పెట్టేదాన్ని. ఈవెన్ హిందీ ఫేవరెట్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టా? హ్మ్. ఈజీగా వచ్చేస్తదని అట్లా. హ్మ్. కొన్ని కొన్ని ముందే అన్ని సైన్స్‌లో ఉన్న ఎక్స్‌పెరిమెంట్స్ చదివేయడము, మ్యాథ్స్‌లో కొన్ని ముందే బేసిక్స్ నేర్చేసుకోవడము, హిందీలో స్టోరీస్ ఉంటాయి. రైట్. సో, స్టోరీస్ ఇంగ్లీష్ బుక్ మొత్తం సో, చదివిన అంటే దాకనే. ఇప్పుడు ఎడ్యుకేషన్ ముందు నుంచి గూడా జరగబోయేటియన్నీ చదువుకోవడం అలవాటు. మరి ఇక్కడికొచ్చినంక స్పిరిచువల్ బుక్స్ ఏమేం చదవడం జరిగింది? పత్రి సార్ బుక్స్ రెగ్యులర్‌గా చదువుతూ ఉంటే, అప్పటి వరకు ఆ ఏజ్ వరకు నేను నేర్చుకున్న స్పిరిచువల్ సైన్స్ ఏదైతే ఉందో, నాకున్న ఐడియా ఏదైతే ఉందో కంప్లీట్‌గా పటాపంచలయిపోయింది సార్. హ్మ్. అంటే వాళ్ళ ద్వారా వినడము, వీళ్ళ ద్వారా వినడం, ఆత్మ అంటే ఇది, ఈ డిఫరెంట్ ఐడియాస్ అంతా కన్‌ఫ్యూజ్డ్ ఐడియాస్ ఎక్కువ ఉండేదాన్ని నాకు. హ్మ్. పత్రి సార్ సబ్జెక్ట్ ఎప్పుడైతే అదే సీడీ పెట్టుకొని మీరెట్లా నడిపించారో నేను గూడా కొన్ని సంవత్సరాలు పత్రి సార్ సీడీ మార్నింగ్ లేసిన దగ్గర నుంచి అది నడుస్తూనే ఉండాలి. కానీ హ్మ్. అది ఇంటర్నల్‌గా నాలో ఎంత డ్రాస్టిక్ చేంజ్ తీసుకొచ్చిందంటే, హ్మ్. ఒక నాకు ఒక ప్రొఫౌండ్ ఫిక్స్ అయిపోయింది నాకు మైండ్‌లో. ఓకే. ఒక ట్రూత్ అనేది నేను బాగా అర్థం చేసుకున్నాను సార్. అంతకుముందు భగవద్గీతకి మళ్ళీ పత్రి సార్ బుక్స్ చదివిన తర్వాత భగవద్గీతలో చాలా సారం చేంజ్ అయింది. ఏమర్థమైంది? యెస్ సార్. ఎలా అర్థం చేసుకున్నారు? పత్రి సార్ ఏం చెప్తారంటే కృష్ణుడిలాగా మనం అవ్వాలి. రైట్. కృష్ణుడు ఎక్కడ అని తన గురించి చెప్పాడో అక్కడ తన గురించి కాదు మనం చదువుతున్నాం కాబట్టి మనలో మామ్ ఆత్మతత్వం అంటే నేను. నేను ఓకే. అనేది అక్కడ మన ఆత్మతత్వం అనేది హ్మ్. పత్రి సార్ చెప్పినప్పుడు చాలా క్లారిటీ అనిపించింది సార్. వండర్‌ఫుల్. భగవద్గీత ఎప్పుడు చదివినా గాని మన కాన్షియస్ లెవెల్‌లో చేంజెస్‌ని బట్టి మనకది అర్థమవుతూ ఉంటది. రైట్. చిన్నప్పుడు నేను చదివినప్పుడు అది వేరేలాగా అర్థమైంది. తర్వాత పత్రి సార్‌తో కమ్యూనికేషన్ అయిన తర్వాత వేరేలాగా అర్థమైంది. రైట్. సో, పత్రి సార్ బుక్స్ మొత్తం చదవడము. చదవగానే నెక్స్ట్ ఎక్కడ క్లాసున్నా మీరు నన్ను వదిలేవారు గాదు. ఫలానా టాపిక్ చెప్పండి అని జెప్పి ముందే చెప్తుండే. సో, చదవడంతో పాటు వెంటనే దాన్ని ఒక నలుగురికి ఎక్స్‌ప్లెయిన్ చేయడం గూడా అలవాటయింది సార్. హ్మ్. తర్వాత పత్రి సార్ బుక్స్ రెగ్యులర్‌గా చదువుతూ ఇంకా ఎట్లా అంటే సార్ ఎప్పుడైనా మనం ఎక్కడైనా మీటింగ్‌లో కలిస్తే సార్ ఒక మాట అనేవాళ్ళు. ఇంగ్లీష్ చదవడం వచ్చి గూడా ఇంగ్లీష్ పుస్తకాలు స్పిరిచువల్ బుక్స్ చదువుకోని వాళ్ళ బతుకు నికృష్టపు బతుకు అని సార్ అనేవాళ్ళు. హ్మ్. నాకు చాలా చివుక్కు అనిపించేది. వెంటనే వెళ్ళి ఫస్ట్ ఆ బుక్ కొనుక్కునేదాన్ని. లిండా గుడ్‌మ్యాన్ బుక్స్ కొన్నాను. కార్లెస్ కాస్టనీడా బుక్స్ కొన్నాను. వండర్‌ఫుల్. యెస్. తర్వాత లూయిస్ హే బుక్ అనేది నాకు అదొక డ్రాస్టిక్ చేంజ్ తీసుకొచ్చింది సార్ నాకు ఫస్ట్. హ్మ్. 'మీ జీవితం మీ చేతుల్లో' అనే పుస్తకం చదివిన తర్వాత అంతకుముందు ఉన్న లైఫ్ డిఫరెంట్. అది చదివిన తర్వాత నా లైఫ్ డిఫరెంట్. రైట్. అంటే 'హీల్ యువర్ లైఫ్' అని ఒక సింగిల్ బుక్‌ని బుక్. తెలుగులో 2 బుక్స్‌గా వచ్చినాయి. హ్మ్. 'మీ ఆరోగ్యం మీ చేతిలో, మీ మీ జీవితం మీ జీవితం మీ చేతిలో.' చేతుల్లో. వండర్‌ఫుల్. ఆమె తర్వాత లైఫ్ స్టోరీ చదివినప్పుడు మన ఆలోచన విధానం మనని ఎంత డ్రాస్టికల్‌గా ఎఫెక్ట్ చేస్తుంది. మన పాసివ్ థింకింగ్ మనని ఎట్లా ఇబ్బంది పెడుతుంది. మన కంటిన్యూయస్‌గా మెంటల్ డైలాగ్ ఏదైతే ఉందో మనని ఎట్లా ఇది చేస్తుంది. దాని నుంచి ఎట్లా బయటపడొచ్చు అనే చాలా అద్భుతమైన ఐడియాస్ తను ఇవ్వడం జరిగింది. చాలా గ్రేట్ మాస్టర్ లూయిస్ హే. యెస్. ఇంకా మీకు బాగా స్ఫూర్తినిచ్చిన పుస్తకాలేంటివి? మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్‌లో చాలా రిలీజ్ అయిన పుస్తకాల్లో. అయితే ఫస్ట్ నేను చదివిన సెట్ అంతా పత్రి సార్ బుక్స్ సెట్. దాంతో చాలా బేసిక్ నాలెడ్జ్ అనేది నాకు అలవాటయిపోయింది. అంటే అర్థమైంది. తులసీదళం ఇవన్నీ చదివాను. చదివిన తర్వాత నెక్స్ట్ స్టేజ్‌లో నన్ను ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది లూయిస్ హే బుక్. హ్మ్. ఆ తర్వాత థర్డ్ స్టేజ్‌లో నన్ను ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది సేత్ విజ్డమ్ సార్. రైట్.
నేను మెడిటేషన్ చేస్తూ మళ్ళీ సేత్ క్లాసెస్ అటెండ్ అవ్వడం, కౌన్సిలర్ క్లాసెస్ అటెండ్ అవ్వడం అవన్నీ కూడా అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక లైఫ్ చేంజ్. అంటే ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఎనర్జీ సిస్టమ్స్ ఎట్లా వర్క్ చేస్తాయి, మనం ఎట్లా ఇండివిజువల్గా కనిపించే ఇండివిజువల్ కాకుండా మనం మల్టీ లెవెల్లో మన సోల్ ఎట్లా పనిచేస్తుంది, మన మల్టీ మల్టీ డైమెన్షనాలిటీని అర్థం చేసుకున్నాం. డైమెన్షనాలిటీని అర్థం చేసుకోవడం, సేత్ బుక్స్ కూడా ఉమ్, అది చదవడం. ఆ తర్వాత దానికంటే ఒక నెక్స్ట్ లెవెల్ పూర్ణాత్మ చదవడం, నక్షత్ర మిత్రులు, నక్షత్ర లోకాలు ఈ పుస్తకాలు చదవడము. అది ఉమ్. నాకు చాలా సో మీరు ఎట్లయితే స్టెప్ బై స్టెప్. సబ్జెక్ట్ పిల్లలకి ఏ క్లాస్కి ఇస్తారో అట్లా సిరీస్ లాగా వచ్చినాయి పుస్తకాలు. పిల్లల్ని స్కూల్లో చదువు చెప్తూ నేను కూడా స్కూల్ లాగా స్టేజ్ బై స్టేజ్ ఎదిగిన సార్. వండర్ఫుల్. మీరు ఎదుగుతున్న కొద్దీ మీ ఇంట్లో, మీ పిల్లల, మీ ఫ్యామిలీలో, మీ స్కూల్లో ఆ ఇన్ఫ్లుయెన్స్ కనబడేదా వాళ్ళకి? కనబడేది. మీ మార్పు వాళ్ళకి రిఫ్లెక్ట్ Yes. అయ్యేదా? మ్మ్. ఉమ్, అంటే నా లైఫ్లో నేను మేనిఫెస్ట్ చేసుకున్న వాటిని బట్టి బయట చెప్పేవాళ్ళు సార్, ఫ్రెండ్స్ ఏమేమి కానీ మేనిఫెస్ట్ చేసుకున్నారు మీరు? అంటే మా పిల్లల రిజల్ట్ విషయంలో నేను అప్పుడు సీక్రెట్ బుక్ చదువుతుండే సార్, సీక్రెట్ అండ్ మ్యాజిక్ బుక్ చదువుతుండే. ఉమ్, సో వాళ్ళు ఒక మంచి పొజిషన్లోకి రావడానికి వాళ్ళ రిజల్ట్ని నేను విజువలైజ్ చేయడము, వాళ్ళకు మా పిల్లల్ని నేను లిటరల్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యేటప్పుడు ఎన్ఐటి వరంగల్కి వెళ్ళి చూపించాను. మీరు ఇక్కడ వాళ్ళకి విజువలైజేషన్ క్లియర్గా కావడానికి మీరు ఈ కాలేజీలో చదవాలి, దిస్ ఈస్ ద బెస్ట్ కాలేజ్, టాప్ కాలేజ్ అని చెప్పి చూపించడం జరిగింది. అదే కాలేజీలో సీట్ తెచ్చుకున్నాడు పెద్దోడు. సూపర్ చిన్నోడు మళ్ళీ ఎంటెక్లో అదే కాలేజీలో సీట్ తెచ్చుకున్నాడు. సూపర్ కదా. అది ఒక విజువలైజేషన్ పర్ఫెక్షన్ అనేది నాకు అక్కడ అనిపించింది సార్. అట్లా చదివింది చదివినట్టు వాళ్ళకి చూపించి Yes. వాళ్ళ ద్వారా చేపించారు. చేపించాను. మీరు చంద్రశేఖర్ సార్లో ఎలాంటి చేంజెస్ చూశారు? ఎలాంటి సపోర్ట్ ఉండింది మీరు ఎదుగుతున్నప్పుడు? ఎస్ సార్. అంటే నువ్వు వేరు నేను వేరు అనే ఫీలింగ్ ఉన్నప్పుడు ఒక డిస్కషన్స్ అనేది పెరగడం జరుగుతుంది మనుషులు, అంటే ఒపీనియన్ డిఫరెన్స్ అనేది ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే మనము ఒక పార్ట్నర్స్ లాగా మనం ఒక సేమ్ మెడిటేషన్ని మనం ఫాలో అవుతామో, స్పిరిచువాలిటీ ఫాలో అవుతామో, అప్పుడు మన ఇద్దరం భూమి మీదకి వచ్చింది ఒకే లక్ష్యం కోసం. అంటే ఇంతకు ముందు ఎట్లా ఉండేదంటే నువ్వు వైఫ్ నేను హస్బెండ్, మన ఇండివిజువాలిటీ డిఫరెంట్ అనే ఫీలింగ్ కాకుండా ఇప్పుడు ఇద్దరము ఒక డెవలప్మెంట్ కోసం వచ్చాం. సో నీ గ్రోత్కి నేను సపోర్ట్ చేస్తాను, నా స్పిరిచువల్ గ్రోత్కి నువ్వు సపోర్ట్ చేస్తావు అనే విధంగా అట్లా ఉంటాయి డిస్కషన్స్. ట్రాన్స్ఫార్మ్ అంటే కలిసి జీవించడానికి కాదు, కలిసి ఎదగడానికి వచ్చాము అనే అండర్స్టాండింగ్ వచ్చింది. ఒక ఫ్యామిలీగా కలిసి ఎదగాలి అందరము, వండర్ఫుల్, ఒక మంచి ఇదిగా ఉండాలి. అంటే డిఫరెన్స్ తెలుస్తుంది సార్. బయట ఉన్న ఫ్యామిలీస్ విషయంలో మా విషయంలో చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. బుక్స్ విషయంలో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది సార్. అయితే నక్షత్ర మిత్రులు పుస్తకం చదువుతున్నాను సార్ నేను. ఆ రోజు నేను హైదరాబాద్ రావాల్సింది ఉండే. సో హైదరాబాద్ నేను ట్రైన్ ఎక్కాను. జనరల్గా ఏంటంటే జనరల్ సీట్లో చాలా రష్గా ఉండింది, ఎక్కే పరిస్థితి లేదు. నాకు తెలిసిన ఒక సార్ వచ్చి ఏసీలో వెళ్ళొచ్చు మేడం రండి నేను మాట్లాడతాను అని అన్నారు. సరే అని చెప్పి ఏసీలో ఎక్కేసాను. యాక్చువల్గా అది మిస్టేక్. ఆ సార్ ఏం చేసిండు, నేను ఒక దగ్గర కూర్చున్నాను, ఆయన వెళ్ళిపోయిండు. ఆయన దిగేసిండు, నేను ఉన్నాను. ఇప్పుడు టీసీ వస్తే ఏం సమాధానం చెప్పాలి నాకు తెలియదు. నేను ఏమనుకున్నా, నేను నక్షత్ర మిత్రుల పుస్తకం చదవాలి, ఈ జర్నీ టైంని నేను యూజ్ చేసుకోవాలని చెప్పి బుక్ చదవడం స్టార్ట్ చేశాను. చదవడం కోసం నాకు ఒక కంఫర్ట్ సీటింగ్ అనేది ఒక ఉండే థాట్, ఒక కంఫర్ట్ సీటింగ్ ఉంటే నేను బుక్ చదువుతాను. అప్పటికి స్టార్ట్ చేశాను బుక్, స్టేషన్ లో కూడా చదివాను. ఆ ట్రైన్ ఎక్కి బుక్ చదివాను సార్. ఒక 3 చాప్టర్స్ చదివాను, డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయాను. ఆ బుక్ నా చేతిలో ఉంది, అట్లనే నిద్రపోయాను. నిద్రపోయిన తర్వాత నాకు చెవులోంచి వాయిస్ వస్తుంది, ఎవరో మాట్లాడుతున్నారు. అది ఏం మాట్లాడుతున్నారు అన్నది తెలియదు, కానీ ఆ నాలెడ్జ్ నాకు ఏదో చెప్తున్నారు ఎవరో అన్నట్టు అనిపించింది. తర్వాత నేను ఒక 45 మినిట్స్ అలా కళ్ళు తెరిచి చూసేసరికి నేను చదివేదేమో 3rd చాప్టరు. చెప్పేది వాళ్ళు ఏదైతే చెప్పారో అది 7th చాప్టర్ వరకు కంప్లీట్ అయింది. సో 7th చాప్టర్ నేను ఓపెన్ చేసేసరికి ఇవన్నీ నేను చదివేసిన ఆ నాలెడ్జ్ నాకు వచ్చేసింది కదా అని అనిపించింది సార్. అంటే చదివి డీప్ గా వెళ్ళినప్పుడు మిగతా మాస్టర్స్ వచ్చి ఆ బుక్ అంతా నాకు సబ్జెక్ట్ అందించి ఆ తర్వాత నేను బుక్ కంప్లీట్ చేయడం జరిగింది. అసలు ఎంత ఏసీ జర్నీ, ఇంకా టీసీ అసలు ఏ ఇష్యూ లేదు, కూల్ గా కూర్చున్నాను, హ్యాపీగా బుక్ చదువుకున్నాను, దిగేసాను. ఎవ్వరు పట్టించుకోలే, అసలు నేను ఉన్నట్టు కూడా ఎవరికి తెలుసో తెలీదో అన్నట్టు అయిపోయింది. అసలు అంటే ప్రతి చిన్న వాటికి ధ్యాన సాధన, పుస్తక పఠనం ఎంత ఉపయోగపడుతుందో అల్టిమేట్ ఎగ్జాంపుల్. ఒక ఉమెన్ తన టైంని ఎంత అద్భుతంగా వినియోగించుకోవచ్చు, రైట్? సో నిరాశ నిస్పృహలతో ఏం చేయలేము అనుకోకుండా
ఏదో ఒక సాధన చేస్తూ పుస్తకం చదివితే అది అందించబడుతుంది. మన సెల్ఫ్ డెవలప్‌మెంట్ కోసం ఎప్పుడైతే సాధన చేస్తామో, మనకు చుట్టూ జరగాల్సినయన్నీ మనకు అనుకూలంగా మారుతాయి. తర్వాత మన సొసైటీ గూడా మనల్ని రైట్. అర్థం చేసుకోవడం వండర్‌ఫుల్. జరుగుతది. మీరు చాలా అప్లై చేశారు. తర్వాత ఇంకేం క్రియేట్ చేసుకున్నారు మీ లైఫ్‌లో? యెస్ సార్. అంటే ఈ స్పిరిచ్యువల్ జర్నీ అంతా గూడా ఒక మంచి ట్రైనింగ్ సెషన్ లాగా మీలాంటి ఒక అద్భుతమైన మెంటర్ నాకు దొరకడం. తర్వాత మనం కోవిడ్ టైంలో 21st సెంచరీ లైఫ్ స్కిల్స్ ద్వారా మనం కోర్సెస్ డిజైన్ జేసుకోవడం, హ్యూమన్ వాల్యూస్ గురించి తెలుసుకోవడం, ఆ తర్వాత ఎన్ఎల్‌పి నేర్చుకోవడం, ఆ తర్వాత ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ అట్లా ప్రతి ఒక్కటి గూడా ఇంకా డీపర్ లెవెల్‌లో నా అండర్‌స్టాండింగ్ తీసుకెళ్ళింది సార్. అంటే ఒక పరిస్థితి జరుగుతుంది నా లైఫ్‌లో అంటే, అది ఎందుకు జరుగుతుంది? ఆ టైంలో దాని పట్ల నేను ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం కాకుండా, నేను ప్రతిసారి ఒక బిగ్గర్ పిక్చర్ చూడగలుగుతున్నాను. నాకున్న వావ్! స్పిరిచ్యువల్ నాలెడ్జ్ తోటి ఒక హ్మ్. బర్డ్స్ ఐ వ్యూ అంటారు గదా! ఒక బర్డ్ హ్మ్. ఐ నుంచి చూస్తే మొత్తం సిటీ అంతా క్లియర్‌గా కనిపించినట్టు, యెస్. నా లైఫ్‌లో ఏ ఇన్సిడెంట్ జరిగినా, నేనే కొత్త విషయం తెలుసుకున్నా, నాకు కంప్లీట్ బర్డ్స్ ఐ వ్యూ అనేది రావడం జరుగుతది. సో, వండర్‌ఫుల్. ఆ క్షణంలో కొంచెం డిస్టర్బ్ అయినట్టు అనిపించినా కానీ, వెంటనే నేను నా ఎనర్జీస్ తోటి మళ్ళీ వాట్ ఈస్ నా హోల్ లైఫ్ జర్నీ నాకు కనిపించి, నా కార్మిక్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, నేను నేర్చుకున్న నాలెడ్జ్ ఏంటి, నేను దేని పట్ల అవేర్‌నెస్‌తో ఉండాలి, ఇవన్నీ ఒక స్టూడెంట్ లాగా నేను చాలామంది స్టూడెంట్స్‌కి నేర్పిస్తున్నాను గానీ, మీరు నన్ను ఒక స్టూడెంట్ లాగా తీసుకొని నాకు ఇవన్నీ నేర్పించడము, దాన్ని ప్రాక్టీస్ చేయించడము, రిసర్చ్ లాగా చేయడం అది చాలా చేంజెస్ తీసుకొచ్చింది సో, సార్. ఒక టీచర్ ఆల్‌వేస్ ఎ స్టూడెంట్ అంటే మీరు యెస్ గొప్ప సార్. ఎగ్జాంపుల్. ఐ యామ్ ఏ సో టీచర్ ఆఫ్ ఫిజిక్స్ బట్ ఏ స్టూడెంట్ ఆఫ్ మెటాఫిజిక్స్. వావ్! 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 ఇట్స్ వండర్‌ఫుల్. యెస్ సార్. టీచర్ ఆఫ్ ఫిజిక్స్, ఫిజిక్స్, స్టూడెంట్ ఆఫ్ స్టూడెంట్ ఆఫ్ మెటాఫిజిక్స్. మెటాఫిజిక్స్. యెస్. వావ్! అల్టిమేట్. స్పిరిచ్యువల్ సైన్స్. అల్టిమేట్. అల్టిమేట్. ఒక ఫిజిక్స్ టీచర్ మెటాఫిజికల్ స్టూడెంట్ ఎలా అయ్యారు? అల్టిమేట్ జర్నీ. సో, యెస్. మేడం మీరు ఇల్లు గూడా మంచి ఇల్లు గూడా క్రియేట్ చేసుకున్నారు యెస్ గదా! సార్. సెంటర్ చిన్న ప్లేస్‌లో నడిపిస్తూ దాని యెస్. గురించి గూడా చెప్పండి? యెస్ సార్. అంతకుముందు ఉన్న ఇల్లు చిన్నగా ఉండేది. అక్కడ గూడా హ్యాపీగా ఉండేవాళ్ళం. ప్లస్ దాంతో పాటేందంటే, ఒక మంచి హౌస్ అనేది ఒక డ్రీమ్ ఉండేది నాకెప్పటికైనా. సో, దాన్ని మేనిఫెస్ట్ చేసుకోవడానికి గూడా మేము చాలా చూడడం జరిగింది. కానీ ఎక్కువ నేను మెడిటేషన్‌లోనే డిపెండ్ అయ్యాను సార్. అంటే సంకల్ప ధ్యానం జేయడం, 41 డేస్ చేయడం. సో, మనము ఇక్కడొకటి నేను నేర్చుకున్న గొప్ప విషయం ఏంటిదంటే, ఏదైనా కొత్తది మనం మేనిఫెస్ట్ చేయాలి. పాతింటి నుంచి కొత్తింటికి మూవ్ చేయాలి అంటే, పాత మనం ఉన్న దాంట్లో మనం కంప్లీట్ లవ్ అండ్ అవేర్‌నెస్ దానికి స్ప్రెడ్ జేయాలి. దీన్నెప్పుడైతే మనం సంపూర్ణంగా ప్రేమతో విడుదల జేస్తామో, మనకు వచ్చే కొత్తది గూడా అంతే అద్భుతమైన ప్రేమతో మనకు లభిస్తది. వండర్‌ఫుల్. అది లూయిస్ హే ద్వారా నేను నేర్చుకున్నాను సార్ దాన్ని. సూపర్. అంటే వదిలేసేటప్పుడు గూడా ఆ! లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ ఎనర్జీస్‌తో వదిలేస్తే డిటాచ్ వదిలేస్తే అయితే డిటాచ్ అయితే అక్కడ గూడా న్యూనెస్‌కి యాడ్ అవుతాం. న్యూనెస్‌కి అంటే యాడ్ మీరు అయితాం. ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండబడాలి అనే దాని మీద అనే దాని క్లారిటీ వస్తది. యెస్ అల్టిమేట్ సార్. పాయింట్ ఇది. ఇంటి విషయంలో గూడా అంటే మొత్తం సార్ చూస్తూ ఉండేవాళ్ళు ఎక్కడెక్కడ ఏది బాగున్నదని. చాలా లేట్‌గా మాకు ఒకటే నచ్చింది. కన్‌స్ట్రక్షన్ క్వాలిటీ అదంతా బావుంది. నా విజన్ ఎట్లుండేనంటే, నా ఇంట్లో నాకెంత సామాను ఉండేదో, ఆ సామాను కరెక్ట్‌గా పట్టేంత కబోర్డ్స్ గానీ, అంత విశాలంగా గానీ, ఆ మోడల్‌లో గానీ నాకు ఇల్లు కావాలనేది ఒకటి ఉండే సార్. హ్మ్. అంటే ఇరుకుగా కాకుండా నాకు చాలా బుక్స్ విశాలంగా. ఉన్నాయి. నేను ఒక హ్మ్. 250 బుక్స్ వరకు చదివాను. హ్మ్. నాకు దానికొక స్పెషల్ ప్లేస్ గావాలి. నాకు పిరమిడ్స్, ఆ పిరమిడ్స్ పెట్టుకోవడానికి ఒక ప్రాపర్ ప్లేస్ కావాలి. చిన్న చిన్న మొక్కలు పెంచుకోవడానికి ఒక ప్రాపర్ ప్లేస్. అట్లా నాకొక విజన్ ఉండింది. నాకు హ్మ్. సాధన చేసుకోవడానికి ఒక ప్రాపర్ ప్లేస్. ఓకే. ఒక ప్లేస్ మంచిగా ఎంటర్‌టైన్‌మెంట్ దానికోసము. హ్మ్. అట్లా నాకొక విజన్ ఉండింది. సో, రైట్. ఎగ్జాక్ట్‌లీ నా విజన్ ప్రకారంగా నాకెంత విశాలంగా, ఎంత హాయిగా ఉండాలో అంత చక్కటి అ హౌస్ మంచిగా ఫుల్ ఆఫ్ లైట్. మంచి ఎనర్జిటిక్ హౌస్‌ని యెస్ క్రియేట్ సార్. చేసుకున్నారు. అల్టిమేట్ వండర్‌ఫుల్. సూపర్ మేడం. మీ జర్నీ ఆధ్యాత్మిక ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. అంతకు ముందుకి ఇప్పటికి ఎలా ఉన్నారనేది మిమ్మల్ని మీ సారు అందరూ గుర్తుపట్టినట్టు కూడా మీరు చెప్పారు. చివరగా చెప్పండి మేడం మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? యెస్ సార్. ఇప్పుడు నేను ఎలాగైతే ఒక సాధారణ మహిళలాగా ఉండి, ఒక సాధారణమైన జీవితం గడుపుతూ, ధ్యానం నేర్చుకొని, నన్ను నేను తెలుసుకొని, నా జీవితం పట్ల ఒక కంప్లీట్ వ్యూని అర్థం చేసుకొని నేను ఎలాగైతే జీవిస్తున్నానో, సో, ఇలాంటిదే అందరికీ నేర్పించాలి. నాలాగా ఉన్న ఇంకా లేడీస్‌కి వాళ్ళకి హెల్ప్ చేయడము, ట్రైనింగ్ సెషన్స్ తీసుకోవడం అనేది నా డ్రీమ్ సార్. ఆల్రెడీ మన సంస్థ ద్వారా 21st సెంచరీ లైఫ్ స్కిల్స్ ఫౌండేషన్ ద్వారా మనం చేస్తూనే ఉన్నాం. విజ్డమ్ సెషన్స్ తీసుకోవడము, తర్వాత ఎన్ఎల్‌పి ప్రాక్టీసెస్ చేయించడం ఇవన్నీ గూడా ఇంకా ముందుగా అందరికీ అందే విధంగా ఎస్పెషల్లీగా ధ్యానం ఎంత ఇంపార్టెంటు, శాకాహారం ఎంత ఇంపార్టెంటు, సజ్జన సాంగత్యం, పుస్తకం, స్వాధ్యాయం ఎంత ఇంపార్టెంట్ అవన్నీ గూడా అందరికీ తెలియజేసే అంత
శక్తి నాకు రావాలి అని నేను కోరుకుంటున్నాను. అది నా డ్రీమ్ సార్. అంటే నాలాగా జీవించడం అందరికీ నేర్పించాలి. సో అల్టిమేట్. మీరు మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చెప్పారు కదా! మీరేమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా మన ప్రేక్షకులకి? ధ్యానం చేస్తే, మనల్ని మనం తెలుసుకుంటే, మన జీవితం ఎలా మారుతుంది అనే దానికి నేను ఎగ్జాంపుల్. అంతకుముందు ఉన్న నేనుకి, ఇప్పుడున్న నేనుకి చాలా మార్పు ఉంది. సో, ఇలాగా అంటే మనము జీవితంలో ఏదో లక్ష్యాలు పెట్టుకొని ఇల్లు కొనాలని, లేదా ఇంకేదో ఆస్తులు సంపాదించాలని ఒక ఫ్రేమ్‌లో మనం పడిపోతున్నాం. అలా కాకుండా స్పిరిచ్యువల్ సైన్స్‌ని మనం అర్థం చేసుకొని, స్పిరిచ్యువల్ సైన్స్ మనకేం నేర్పిస్తుంది, మన సెల్ఫ్ లవ్‌ని అర్థం చేసుకొని, దాని పట్ల మనం దాంతో పాటు మనం జీవిస్తూ, మన జీవితాన్ని మన చేతుల్లోకి ఫుల్‌గా మన కంట్రోల్‌లోకి తెచ్చుకొని, మనం కంట్రోల్‌లోకి తెచ్చుకొని మనం ప్రెజెంట్ మూమెంట్‌లో అవేర్‌నెస్‌తో ఉంటే, మన భవిష్యత్తు ఎలాంటిదైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు. మన జీవితం మన చేతుల్లో ఉంది అని అలాగే అందరూ జీవించాలని కోరుతున్నాను సార్. రైట్. వండర్‌ఫుల్ మేడం. ప్రతి వుమెన్‌కి, ప్రతి టీచర్‌కి మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఒక అద్భుతమైన ఇన్స్పిరేషన్. ఒక వుమెన్ ఎలా ఉండొచ్చు, బ్యాలెన్స్డ్ అయితే ఎలా ఉంటారు, ఒక టీచర్‌గా ఇలాంటి సాధనలు చేస్తే ఎంత బెనిఫిట్ అయితది. ఒక టీచర్, ఒక ఫిజిక్స్ టీచరు మెటాఫిజిక్స్ చదవడం అనేది అద్భుతం. చాలా అద్భుతమైన జర్నీని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థాంక్స్ థ్యాంక్ ఎ యూ లాట్. సార్. ఇదండి ఈనాటి స్పిరిచువల్ జర్నీ విత్ సరితా చంద్ర మేడం గారు. విన్నాం కదా! ఒక మహిళగా, ఒక వర్కింగ్ వుమెన్‌గా ఎంత ఒత్తిడితో ఉన్నారో, ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి నేర్చుకోవాలన్న తన తపన నుండే ఈ సాధనలన్నీ బిగినయ్యాయి. ఎప్పుడైతే తపన ఉంటుందో, నేర్చుకోవడానికి శిష్యుడు రెడీ అయినప్పుడు గురువు ఆటోమేటిక్‌గా వస్తారని మనం విన్నాం కదా! అలా గురువు శ్వాస అనే గురువుని పట్టుకొని సాధన చేసి, పుస్తకాలు చదివి, పత్రిజీ సాంగత్యంలో మరి తను కూడా ఒక అకాడమీతో ఉండి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ అద్భుతంగా జీవిస్తున్న ఒక మహిళ, మెటాఫిజిక్స్ చదువుతున్న ఒక ఫిజిక్స్ టీచర్ గురించి మనం తెలుసుకున్నాం. అలా అందరూ ప్రతి మహిళ, ప్రతి టీచర్ ధ్యానం చేసి వారిని వారు తెలుసుకుంటే వారి ప్రొఫెషన్‌లో, కుటుంబంలో అద్భుతంగా ఉండొచ్చని కోరుకుంటూ, అందరూ ధ్యానం చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.